మనం ఇండియాలో ఉంటున్నాం కదన్న, భారతదేశంలో ఉంటున్నాము. విభిన్న మతాలు, సంస్కృతులు ఉంటాయి కదండి. సో అందరితో మనం కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మనకి హ్యాపీ క్రిస్మస్ చెప్తే మనం హ్యాపీ పొంగల్ అలా చెప్పచ్చా, క్రైస్తవులు చెప్పచ్చా అనే ప్రశ్న చాలా మందికి ఉంది. చాలా వివరణ ఇచ్చారు ఈయన, మీ వివరణ కూడా మాకు చెప్పండి. ఓకే, ఎక్సలెంట్. ఓకే, ఇది మనము చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి, ఈ ప్రశ్నని. సో కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మనిషిని మనిషిగా చూడమని బైబిల్ చెప్తోంది. హిందువుగా చూడమని, ముస్లింగా చూడమని, క్రైస్తవుడిగా చూడమని చెప్పట్లేదు. మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున ఉన్నాడు. క్రైస్తవుని పోలిక చొప్పున, హిందూ పోలిక చొప్పున, ముస్లిం పోలిక చొప్పున లేడు. అందరికీ దేవుడు ప్రతి మనిషి ఎవరైనా సరే దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఒకడు సంతోషపడుతూ ఉంటే ఆ సంతోషంలో వాడిని అభినందించడం, వాడితో పాటు సెలబ్రేట్ చేసుకోవటం తప్పేమీ కా, ఏ తప్పు లేదు. అయితే దాని వెనకున్నటువంటి మతపరమైనటువంటి ఆలోచనలతో ఏకీభవించకుండా చేయాలి. మళ్ళీ చెప్పనా, సంతోషంలో పాల్గొనాలి, కానీ మతపరమైనటువంటి ఆలోచనలు, విగ్రహపరమైనటువంటి ఆలోచనలతో పాల్గొనకుండా చేయాలి. ఆరాధన. విగ్రహపరమైనటువంటి ఆలోచనలు అంటే ఏమిటంటే, ప్రతి విగ్రహము ఒక భావజాలంతో వస్తుంది. ఉదాహరణకు హోలీ అంటే ఏంటి? తెలుగు ఇంగ్లీష్ హోలీ కాదు, హోలీ పండగ. హోలీ కాదు, రంగులు కాదు, రంగులు బైక్ కనిపిస్తాయి. దాని వెనకున్నటువంటి భావజాలం ఏమిటంటే, హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినం అది. మళ్ళీ చెప్పనా, హోలిక అనేటటువంటి ఒక స్త్రీని దహించినటువంటి, హోలికా దహన్ అని ఈ రోజుకు కూడా ప్రతి హోలీ పండుగ రోజు చేస్తారు. డూ యూ అగ్రీ విత్ ఇట్? ఒక స్త్రీని నడి రోడ్డున కాల్చి చంపడం, కిరసనాయలు పోసి హ్యాపీ హోలీ అని చెప్పగలమా? రంగులు పోయేంత వరకు నో ప్రాబ్లం, కలిసి ఆడేంత వరకు నో ప్రాబ్లం, కానీ ఆ భావజాలంతో నేను ఏకీభవించను. ఎలా చెప్తావు? బీ క్రియేటివ్ ఇన్ డూయింగ్ దట్. ఆలోచించి నీ 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 భావజాలాన్ని, నేను దాంతో ఏకీభవించను, కానీ నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం, నీతో పాటు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పే పరిణతి నీలో రావాలి. ఇట్స్ అ వెరీ థిన్ లైన్, చాలా థిన్ లైన్. ఇంకో పాయింట్ ఏంటంటేనా, ఇప్పుడు అది చేసే వాళ్ళకు కూడా చాలా మందికి ఆ హోలిక అనే దాని గురించి తెలియదు. ప్రతి ఒక్కరు చేస్తారు. ఇప్పుడు చేసేవాళ్ళు, సెలబ్రేట్ చేసుకునే చాలా మందికి కూడా పాత హిస్టరీ, ఓకే, అది ఎలా పుట్టింది, ఎందుకు సౌత్ ఇండియాలో తెలియదేమో కానీ అని ఇక్కడ మహారాష్ట్ర మొదలుకొని కాశ్మీర్ వరకు హోలీ యాక్చువల్గా నా చిన్నప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కడ ఎవరు చేసేవాళ్ళే కాదు. అవును, హైదరాబాద్లో మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు వస్తుంది. కానీ హోలీ రోజు ఏం చేస్తారంటే, హోలిక అనే ఒక మొద్దు పెట్టి దాని మీద కిరసనాయలు పోసి కాలుస్తారు. అంటే హోలికా దహన్ అంటారు. వద్దులండి, హోలిక పక్కన పెట్టేద్దాం. విజయదశమి ఏం పండగది చెప్పండి? సంక్రాంతి? అదే సార్. దసరా అంటే అర్థమేంటి సార్? దేవి నవరాత్రి. నీ కాలం. దసరా అంటే 10 తలకాయలోని చంపిన దినమయ్యా. దశహర. పండగలన్నీ చంపినందుకే చేస్తారు. మీకు అర్థమవుతుందా? సంక్రాంతి ఒక్కటే మన పండగ. ఎస్, మనకు కూడా ఉంది హార్వెస్ట్ ఫెస్టివల్. బైబిల్ గ్రంథం చెప్తోంది కోతకాలపు పండగ సంక్రాంతి. సంక్రాంతి అన్ని సంస్కృతుల్లో ఉంది. దీని వెనక ఏ విగ్రహము లేదు, ఏ దహనము లేదు, ఏ రావణాసుడు లేడు, ఏది లేదు. అర్థమవుతుందా? ఇది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని చెప్పాలి. నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది. అందులో ఒక 50 మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు. నా ఎంప్లాయీస్లో ఓన్లీ క్రైస్తవులే ఉంటారా? నో, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఏ మతం చెందినోళ్ళు ఉన్నారు, మూగోళ్ళు, చెవిటోళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు పెద్దగా రిలీజియన్ పట్ల ఇది ఉండదు. వాళ్ళ కమ్యూనిటీనే వేరు. నేను
దీపావళి వస్తుంది. దీపావళి వస్తే ఒరే నాకేం సంబంధం అనను. ఐఎమ్ దేర్ లీడర్. నేను నా దగ్గరికి వస్తారు, సార్ మా పండుగ సార్ అంటారు. నా వాట్సాప్లో హ్యాపీ దివాళీ అని పెడతారు, అందరు పెడతారు. పెట్టినప్పుడు అందరిది అయిపోయిన తర్వాత ఆఖరిలో నేను ఒక చిన్న రైటప్ రాస్తాను. ద లైట్, వెలుగు అంటే ఏమిటి నా పర్స్పెక్టివ్లో రాస్తాను. నా పర్స్పెక్టివ్లో రాసి ఇటువంటి వెలుగు, నేను ఆబ్వియస్గా వెలుగు అనగానే యేసుప్రభు గురించి రాస్తాను కదా, తెలియదు ఏముంది మీకు. ఆయన పేరు తీయకపోయినా ఆయన గురించే రాస్తాను. ఆయన గురించి రాసి దేవుడు అన్న పదం చాలా స్పష్టంగా వాడతాను. గాడ్ ఈజ్ ద ట్రూ లైట్. ఆయన నిజమైన వెలుగు. మీ జీవితాలలో అటువంటి వెలుగులు మరిన్ని రావాలని మీకు నేను మీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్తాను. ఆయనతో ఏకీభవించట్లేదు, కానీ సంతోషంలో కూడా ఉన్నాను. అర్థమవుతుందా? అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం భారతీయులం, ఫస్ట్ భారతదేశంలో బ్రతుకుతున్నాం. భారతీయులుగా భారతదేశంలో బ్రతుకుతూ మన విశ్వాసాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చావు వరకు మన విశ్వాసం మంది, ఇతరుల విశ్వాసాలు ఇతరులవి, మనకు సంబంధం లేదు. అయినప్పటికీ వాళ్ళు మనం కలిసి బ్రతుకుతున్నాం కాబట్టి, లైక్ మీ కంపెనీలో ఎలాగైతే మీరు సహోదర భావంతో లైక్ అన్ ఇండియన్గా ఎలాగైతే వాళ్ళతో కలిసి, అంటే మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు మీరు కూడా వాడికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఒక సహోదర భావాన్ని పంచుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. దీన్ని కూడా కొంతమంది భూతత్వంలో చూసి, అరెరే నీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే నువ్వు స్వీకరించవచ్చు, కానీ వాళ్ళకు నువ్వు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పరాదు, చెబితే నువ్వు ఏకీభవించేసినట్టే, వాళ్ళ వర్షిప్ నువ్వు చేసేసినట్టే అన్నట్టు. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు వాళ్ళు క్రిస్మస్, సంక్రాంతిలో వర్షిప్ ఏం లేదు ఉందనుకుందాం, కాసేపు ఉందనుకుందాం. ఇప్పుడు వాళ్ళు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు మరి వాళ్ళు క్రిస్మస్ చేసేసినట్టే, క్రీస్తుని వర్షిప్ చేసేసినట్టే అనడానికి లేదు కదా. నా పాయింట్ అది. మనం అంటే ఇతరుల్ని ఎందుకు బాధ పెట్టాలి? అంటే తప్పైతే ఖండిద్దాం, తప్పైతే వద్దని చెప్పేద్దాం. తప్పది, దానికి మనం వద్దు, దానికి మనం సపోర్ట్ చేయొద్దు, తప్పు చేస్తున్నారని చెప్పేది. ఉదాహరణకి కొన్ని చోట్ల జాతరల పేరుతో ఆడవాళ్లతో అర్ధనగ్న ప్రదర్శనలు, నృత్యాలు చేయిస్తుంటారు. బరాబర్ 100కి 100%, 200% ఖండిద్దాం. తప్పురాది అని చెప్తాం. అది తప్పది. ఇప్పుడు దేవత పేరిట జాతర చేస్తూ ఏంది ఈ చెత్త పనులు? ఇంట్లో ఆడవాళ్ళని అయితే చూపిస్తాం అలా అసభ్యంగా, ఇలాంటి చిల్లర పనులు చేయకండి అని చెప్పేస్తాం. సో అక్కడ తప్పు కాబట్టి ఏకీభవించాం. తప్పు కాని చోట ఎందుకు అందరితో గొడవలు పెట్టుకోవాలి, అందరితో పంచాయతీలు పెట్టుకోవాలి, అందరినీ అంటూ పోవాలి? ఇదా క్రీస్తు మనకు నేర్పించింది కాదు కదా అనేది నా కాన్సెప్ట్. దాన్నే నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను అని అంటే, నేను ఏకీభవించ అవసరం లేకుండా, అవతల వ్యక్తి యొక్క భావజాలాన్ని నా నెత్తిన పునుపుకోకుండా, ముఖ్యంగా ఆ భావజాలం ఒక విగ్రహాన్ని తీసుకొస్తుంది. ఆ ప్రతి విగ్రహం, ఆ విగ్రహం వెనుకున్నటువంటి ఆలోచన విధానం, ఆ విగ్రహం వెనుకున్నటువంటి భావజాలం ఏదైతే ఉందో అది మనల్ని మెల్లిమెల్లిగా పడుతుంది, నాశనం. దూరంగా ఉంటూ మన బ్యాలెన్స్, మన ఆలోచన విధానం అంటే మత ఛాందస్వాదం కాదు. నేను ఈ మతానికి చెందినని కాబట్టి నేను నీకు హ్యాపీ సంక్రాంతి చెప్పను, హ్యాపీ రంజాన్ చెప్పను, అట్లా కాదు. అందుకు కాదు. ఆ మతంలో ఉన్నది ఉన్నట్లుగా ఆ మతం ఏదైతే చెప్తుందో దీపావళి గురించి, ఆ ఆలోచనను తీసుకుని నేను నిజమైన దీపావళి లేకపోతే నిజమైన వెలుగుని ఈ విధంగా చూస్తున్నాను అని చెబుతూ, చాలా ప్రేమగా, చాలా సహోదర భావంతో ఒకరినొకరం గ్రీట్ చేసుకోవటం తప్పు కాదు, ఒకరినొకరం ఆశీర్వదించుకోవటం తప్పు కాదు. మీ ఇంట్లో పండగ జరుగుతోంది, మీ ఇంట్లో సంతోషంగా ఉంది, భలే ఉంది చూడటానికి అని సంతోషించడం తప్పు కాదు. అయితే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది బహుశా మీకు కనెక్ట్ అవ్వచ్చు, ఇది ప్రాక్టికల్ కాబట్టి. మా ఇంటికి ప్రతి గణేష్ చతుర్థికి కూడా పిల్లలు వస్తారు. పెద్దోళ్ళు ఎలాగూ రారు, ఈడు తేడాగాడని రారు, పిల్లలు వస్తారు. అంకుల్ అని, ఒరే నా వయసు ఎందుకు రా గుర్తు చేస్తారు అనుకుంటా మనసులో. అంకుల్ డబ్బులు అంకుల్ అని వస్తారు రిసీట్ పట్టుకొని. నేను అడుగుతాను, ఇక రారా కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఏం చేస్తావు ఇంతకు చెప్పు అని అడుగుతాను. నేను గణేషుని తెచ్చినాను అంకుల్, ఇంత పెద్దది తెచ్చినా, అంత ఏమో చెప్తారు. చెప్తే నేనేం చేస్తానంటే, అదంతా సరే కానీ ఏం చేస్తావు ఆ రోజు, నేను నీకు డబ్బులు ఇస్తా, దాంతో ఏం చేస్తావు అని అడుగుతా. అంటే భోజనాలు పెడతాను అంకుల్ అన్నాడు. సరే ఇదిగో ఇది ఇస్తున్నా, ఇది భోజనాలకే వాడు. సూపర్. భోజనం పెట్టే, నువ్వు భోజనం పెట్టరా. అది ఒక సాటి మనిషి ఆకలి ఉన్నప్పుడు
భోజనం పెట్టడం దేవుడు నేర్పాడు అని చెప్పి ఇచ్చి పంపుతాను. నా భావజాలము నేను చెప్పాను, వాడు సంతోషంలోనూ పాల్గొన్నాను. మీకు అర్థమవుతుంది? దాంతో ఏకీపించినట్టు అవసరం కాదు. లేదు, నన్ను ఇప్పుడు ఏకీపించక్కర్లేదు. ఒకరోజు చర్చిలో నన్ను అడిగారు, అన్న మా చుట్టుపక్కలంతా వేరే ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉంటారు, మేము క్రిస్మస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు అడగకుండానే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారు, మేము దాన్ని యూజ్ చేస్తుంటాం. చర్చి కట్టినప్పుడు కూడా మేము పుస్తకాలు ఇస్తే వాళ్ళు మాకు మనీ ఇస్తుంటారు, మేము యూజ్ చేసుకుంటాం. వాళ్ళు వినాయక చవితి చేస్తామని చెప్పి మా దగ్గరకు వస్తారు, అప్పుడు మమ్మల్ని చందా అడుగుతారు, మేము ఇవ్వాలా వద్దా అని అడిగారు. అప్పుడు నేను ఏమన్నానంటే, మీరు తెచ్చుకున్నారుగా వాళ్ళ దగ్గర నుంచి, మీరు తెచ్చుకున్నారు అంటే చర్చి కట్టడానికి తెచ్చుకున్నారు, పండగలప్పుడు తెచ్చుకున్నారు, కవర్లు ఇచ్చి మరీ తెచ్చుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు తెచ్చుకున్నప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, మీరు కూడా ఇవ్వాల్సిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏ విధంగా వాడతారనేది మీకు అనవసరం, మీరు ఏ విధంగా వాడతారనేది వాళ్ళకి అనవసరం, ఇచ్చారు. సో ఇప్పుడు మీరు కూడా మరి ఇవ్వాలి తెచ్చుకున్నప్పుడు. వన్స్ మీరు తెచ్చుకోలేదు అనుకుందాం, అప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, మీరు తెచ్చుకోలేదు అనుకుందాం. అప్పుడు మీరు ఒకటి అనొచ్చు, నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు, మీరు కూడా నన్ను ఏం అడగండి అని కూడా అనొచ్చు. అది మీ రైట్. అది లేదా నేనైతే ఏం చేస్తానో కూడా చెప్పానన్న, నేనైతే ఏం చేస్తానంటే మీరు సేమ్ ఇదే ఏం చేస్తారా, మీరు భోజనాలు పెడతామన్నా, అన్నదానం చేస్తామన్నా, అయితే దానికే వాడండి. సేమ్ ఇదే విషయం చెప్పాను నేను, దానికే వాడండి, హ్యాపీగా వాడుకోండి, యూజ్ చేసుకోండి. అలా ఇచ్చినందువల్ల ఆ విశ్వాసంతో కానీ లేదా జరుగుతున్న కార్యక్రమాలతో కానీ, లేదా ఇందాక చెప్పినట్టు ఆ జాతరలో చేసే అర్ధనగ్న నృత్య అన్ని చోట్ల చేయరు, అవి కూడా ఎక్కడో అక్కడక్కడ కొంతమంది చేస్తుంటారు, వాటితో కానీ మనం ఏకీపించినట్టు కాదు కదా. ఎందుకు ఇంత చేయొద్దు, అలాంటి వాటికి మనం సపోర్ట్ చేయొద్దు, అలాంటి వాటికి డబ్బులు ఇవ్వద్దు, అలాంటి వాటి చోటుకి వెళ్ళొద్దు, అలాంటి వాళ్ళని ప్రోత్సహించొద్దు.